అన్న గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు. సో ఆయన సినిమాలో గేమ్ చేంజర్ లో ఫస్ట్ రామ్ చరణ్ అన్న కనిపిస్తాడు, ఆయన తర్వాత నీవే కనిపించినావు అన్న. కలెక్టర్ కి ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. మాకైతే మస్తు ఖుషి అనిపించింది అన్న, నీకెట్లా అనిపించింది? ట్రైలర్ చూసి కదా, అసలు ట్రైలర్ చూసి నేను పిచ్చోనైనా. ఎందుకంటే సినిమా ఒక ఎన్నో సంవత్సరాలు చేశారు, 2-3 సంవత్సరాలు షూటింగ్ చేశారు, చాలా మంది సినిమాల్లో యాక్ట్ చేశారు, మన ఇండస్ట్రీలో చాలా మంది చేశారు. నేనేంటంటే లాస్ట్ ఇంకా సినిమా ఒక 3 నెలల్లో అయిపోతుంది అన్నప్పుడు నేను ఎంట్రీ ఇచ్చిన. అంటే ఎంట్రీ కూడా చాలా లక్కీగా మా కో డైరెక్టర్ అంకిత్ గారు పిలవడం వల్ల అందులో పడ్డది. నిజంగా చాలా థ్యాంక్స్ అంకిత్ గారికి. మళ్ళీ ఈ అందరి సందర్భంగా చెప్పుకుంటున్నాను. శంకర్ గారు లైక్ చేస్తారో లేదో తెలియదు, కానీ వెళ్ళిన షూటింగ్ ఆయన చెప్పాడు ముందుగా డైలాగులు ఏముండవు, నువ్వు ఉంటావు అంటే. శంకర్ గారు సినిమా చేయడం అనేది కళ, ఇప్పుడు కాదు. నేను కాలేజ్ చదువుతున్నప్పుడు జెంటిల్మ్యాన్ సినిమా చూసే పిచ్చోని అయిపోయినా. జెంటిల్మ్యాన్, ప్రేమికుడు, మంచి మంచి అద్భుతాలు తీసినాడు. భారతీయుడు, అపరిచితుడు, మంచి మంచి బాయ్స్ కానీ, జీన్స్, ఇలాంటి గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్కి మనం చూస్తే చాలు అన్నట్టు అనుకునే టైంలో ఆయన సినిమాలో వేషం. సరే డైలాగ్ లేకుండా పర్లేదు నేను పోతా అని చెప్పి పోయిన తర్వాత నాకు లక్కీగా ఆ రోజు ఒక డైలాగ్ పడ్డది. ఆ డైలాగ్ కూడా చెప్పేసిన, అయిపోయింది. సినిమా కంటిన్యూ 15 రోజులు మొత్తం చెప్తా నేను. సినిమా 15 రోజులు షూటింగ్ చేసిన, సినిమా అంతా అయిపోయింది. సినిమా రిలీజ్కి వచ్చింది, డబ్బింగ్ చెప్పిన, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను డబ్బింగ్ పిలిచారు. మళ్ళీ డబ్బింగ్ ఎందుకు సార్ నేను చెప్పినా అంటే ఏం పర్లేదు మళ్ళీసారి వచ్చి చెప్పన్నాడు. చెప్పిన మళ్ళీ అదే ఏముంటుంది అంటే కలెక్టర్ గారు ఒక మాట చెప్పిన తర్వాత అప్పుడు పక్క అయినట్టు కలెక్టర్ ఏమంటున్నాడు ఏమైనా అర్థమైతే అంటే చాలా సెటైరికల్గా కలెక్టర్కు ఆకలేస్తుందంట, ఒక ముద్దు ఉంటుందమ్మా అని అడుక్కుంటున్నాడని అంటారనమాట. అది రామ్ చరణ్ అంటారనమాట డైలాగ్. ఈ డైలాగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత ఇంతమంది ఉన్న ఆర్టిస్టుల్లో ఇంతమంది ఇన్ని రోజులు చేసిన తర్వాత ఒక ట్రైలర్ వచ్చింది. ఒక రోజు సాయంత్రం వస్తే ఫస్ట్ నాకు రచ్చరవి గారు ఫోన్ చేశారు. అన్న నువ్వు ఒకటే చిన్న నీకు హింట్ ఇస్తున్నా, నువ్వు రేపు ఈ సాయంత్రం రేపు ఇదే 4 గంటలకు నీకు 100 ఫోన్ వస్తాయి చూడని అన్నాడు. ఎందుకన్నా అంటే నేను చెప్తున్నా ఏమన్నాడో పెట్టేసిన అంతే. నాకు అర్థం కాలేదు. రచ్చరవి ఫోన్ చేసిందంటే ఖచ్చితంగా లేదో ఉంటుంది పాయింట్, లేకుంటే ఆయన ఊరికనే చేయడు. ఏదో అనుకున్నా కరెక్ట్. నెక్స్ట్ డే ఏంటంటే నేను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా షూటింగ్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను షార్ట్ చేస్తున్నా, ఒకటే ఫోన్లు వస్తున్నా, ఆయన డిస్టర్బెన్స్ అవుతుంది అంటే అప్పుడు నేను సెంటిమెంట్ సీన్ చేస్తున్నా. ఫోన్ ఆఫ్ చేసి చూస్తే ఇట్లా చూస్తే 24 కాల్స్ ఉన్నాయి. ఏంది ఇన్ని ఫోన్స్ వచ్చినాయి ఏమైంది అని చూస్తే అన్ని ఫోన్స్. మళ్ళీ అప్పుడే రచ్చరవి గారు 3 ఫోన్లు ఉన్నాయి. ఫోన్ చేసిన, అన్న ఫోన్ చేసినా అన్న చూసుకున్నాం అన్నాడు. ఏమైంది అంటే అప్పుడు అందరు పెట్టారు గేమ్ చేంజర్ ప్రోమో, అందరు నాకు పంపించారు. నువ్వు వచ్చినావు అబ్బా, నేను ఎంత సంతోషపడిపోయాను అంటే అంత పెద్ద ట్రైలర్లో రామ్ చరణ్ గారు డైలాగ్ తర్వాత నా డైలాగ్ రావడం అనేది నాకు అదృష్టంగానే అనుకుంటా.